అన్న మీరు ఇంత చెప్తున్నారు కదా, సో దీంట్లో భాగంగా మీరు ఇంత అనుబంధంగా ఉండేవాళ్ళు, ఇంత అనుబంధంగా మీరు వెళ్ళి తిరగడం జరిగింది, తిరుగుతుండేవాళ్ళు. సో మీకు జక్కంపూడి రాజా గారికి అదేవిధంగా గణేష్ గారికి వచ్చే ఏదో మనస్పర్ధలు రావడం వల్ల అది విజయం గారు సాల్వ్ చేశారండి నిజమా? అమ్మగారా ఇప్పుడు వస్తుంటే చిన్న చిన్న అంటే మీరు అలిగి బయటికి కొన్ని రోజులు బయటికి రాకపోతే అంటే మీకు పొద్దుకు తెచ్చారంట కదా? నిజమే నా కోపం వచ్చి ఒక 4 రోజులు వెళ్ళలేదంటే ఎక్కడ ఉన్నావు ఇంటికి రా అంటారు, మామూలుగా మాట్లాడతారు. అయ్యా ఇంకా ఆ విషయంలో ఇంకా తెలియదు ఏముంది, ఇంకా అలాగే ఉన్నాం ఇప్పుడు కూడా అసలు సమస్య లేదు. అలాగే ఇప్పుడు కూడా మొన్న కూడా పార్టీ వెళ్ళిపోతే తెగ తిట్టేశారు నన్ను ఫోన్ చేసి, పొద్దుందో లేదో నీకు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, మర్యాదగా నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసి వెనకరా అని తిట్టారు నన్ను పెద్ద. అప్పటికే నాకు ఏం చెప్పారు అంటే నేను విభేదించింది రాజా గణేష్ విజయలక్ష్మి గారితో కాదు కదా, ఇక్కడ స్థానికంగా రాజమండ్రిలో మన కష్టం ఉంది. రాజమండ్రిలో మన కష్టం అంతా రాజమండ్రిలో ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు యువజన విభాగం అధ్యక్షుడిగా బాధ్యత తీసుకుని నాకున్న వ్యాపారాన్ని పక్కన పెట్టి యువకులను పోగేసుకుని ఇంకా నేను ఎంత కష్టపడ్డానా భగవంతుడికి తెలుసు, నాకు తెలుసు, నన్ను నమ్మిన నా స్నేహితులకు తెలుసు. ఒక్కొక్క సందర్భంలో అయితే ఇక చాలా ఘోరంగా ఇబ్బంది పడ్డాను నేను. ఇంకా అలా ఇలా కాదు, ఇంకా అయినా సరే పార్టీని వదలలేదు. అయినా సరే పార్టీ జగనన్న అధికారంలోకి వస్తే మనం ఖచ్చితంగా బాగుంటాం, మన రాజాలు బాగుంటారు, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, లేదంటే పార్టీ బాగుంటుంది, పార్టీ కేడర్ బాగుంటుంది, కార్యకర్తలు బాగుంటారని అసలు ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యమే. నేను పార్టీ మారినా అన్న ఫీలింగ్ ఇప్పుడు కూడా నాకు. ఫోన్ చేసి ఏమన్నారు, మీరు ఏం చెప్పారు సమాధానం? అదే చెప్పాను, ఇంకా మనసు ఆత్మాభిమానం దెబ్బతినేసిందండి ఆంటీ గారు, తప్పుగా అనుకోవద్దు. ఇంకా నాకైతే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఇంట్రెస్ట్ లేదు. పూర్తిగా అది లోకల్ నాయకత్వంలో వచ్చిన ఇబ్బందులు అయ్యి మీరు కంట్రోల్ చేసుకోలేకపోయారు. జగన్ గారితో చెప్పి రాజమండ్రిలో పార్టీ పాడైపోతుందని మీరు చెప్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ నేను ఉండలేను ఇంకెక్కడ. రాజమండ్రిలో అయితే నేను అసలు చేయలేనండి, ఏమనుకోద్దు అని చెప్పి నేను కానీ తర్వాత నాతో అది మాట్లాడలేదు కూడా. మళ్ళీ నేను కోపం వచ్చింది ఆంటీ గారికి కూడా. ప్రధానంగా మీకు గుర్తింపు ఏదైనా పార్టీ మారారా, లేకపోతే వాళ్ళ యొక్క సిద్ధాంతాలు నచ్చక మారారా? గుర్తింపుతో మనకు పని లేదండి. అసలు గుర్తింపు మనమే గుర్తింపు అండి రాజమండ్రిలో. కుమార్ యాదవ్ అంటే తెలియనోడు లేడండి. ఎందుకంటే నేను రాజా గణేశాలతో రామ్మోహన్ రావు గారితో 24/7 తిరిగిన వ్యక్తిని నేను తెలియనోడు ఎవడో నాకు ప్రత్యేకంగా గుర్తింపు కావాలని కాదు, గౌరవం కోరుకున్నాను కదా. అది లేదు, అది దొరకలేదు. ఎక్కడి నుంచి దొరకలేదు? ఎక్కడ స్థానికంగా దొరకలేదా, పార్టీ నుంచి దొరకలేదు? పార్టీ నుంచి దొరకలేదు, స్థానికంగా దొరకలేదు. అసలు ఒక యువజన విభాగం అధ్యక్షుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అది అన్ని తెగ నమ్మి పార్టీ కోసం పనిచేశాడు, వ్యాపారాన్ని పాటు చేసుకున్నాడు, సెంటర్ జైలు చేశాడు, ధర్నాలు చేశాడు, అనేక కార్యక్రమాలు. వెళ్ళానుగా. ఎన్ని రోజులు ఉన్నారు? 18 రోజులు సెంటర్ జైలు చేశాను, 3 నెలలు నగర బహిష్కరణ చేశాను. నగర బహిష్కరణ అప్పుడు ఎక్కడ ఉన్నారు? అప్పుడు నాకు జడ్జి గారు ఆర్డర్లో కోరుకొండ వేశారు. కోరుకొండ తిరిగిన రోజు ఇంకా కోరుకొండలో ఉండాలి, అక్కడే పోలీస్ స్టేషన్, అక్కడే సంతకం. మళ్ళీ ఊరు దాటి వస్తే బెయిల్ క్యాన్సిల్. ఇంకా అలాంటి సెక్షన్స్ అయ్యి అయినా సరే ఇంకా పార్టీ కమిట్మెంట్ తప్పదు. జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంతే అల్టిమేట్ గా, ఇంకోటి ఏం లేదు మాకు. అయితే ప్రాణాలు పోయినా పర్లేదు అన్న ఇదిలో ఉండేవాళ్ళం, అదో పిచ్చలో ఉండేవాళ్ళం, అంత తెగింపుగా ఉండేవాళ్ళం. తెలుసు కదా. జైలుకి వెళ్ళారు కదా, ఏమనిపించింది అసలు? జైలు జీవితం ఎలా ఉంది? 18 రోజులు ఉన్నాం మనం, జగన్ 16 నెలలు ఉన్నాడు అనుకున్నాం. ఆయన ఉండడం వేరు, ఆయనకు వివిఐపి ఆ కోట వేరు. అవును, సామాన్యంగా మీరు ఉండడం వేరు. అది వేరు. అంటే సెంట్రల్ జైల్లో ఒక ఏమంటారు దాన్ని, ఆ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అసలు ఈ 18 రోజులు మీరు అనుభవించిన పరిస్థితులు ఏంటి, ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వాస్తవంగా ఏంటంటే మనం ఏమి క్రైమ్ చేసి వెళ్ళలేదు, లేదంటే డకాటీ కేసుల్లోనో, లేదా గాంజా కేసుల్లోనో, లేదంటే ఏదన్నా గొడవల కేసుల్లోనో, లేదంటే ఏదన్నా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్లో వెళ్తా ట్రీట్మెంట్ మీరు అన్నట్టు లోపల చాలా భయంకరంగా ఉంటుంది. మనం వెళ్ళింది పోరాటం. ఒక ప్రత్యేక హోదా కేసు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం పోరాటంలో జరుగుతున్న ఒక దాడిలో అప్పుడు మనం సెంట్రల్ జైలుకి వెళ్ళాం. నాతో పాటు 26 మంది వెళ్ళారు. నేను ఒక్కడే కాదు, 26 మంది. ఒకటే బ్యారక్? ఒకటే బ్యారక్, స్నేహ బ్లాక్. 26 మంది ఒకే దాంట్లో దోసేశారు. అదొకటి మంచి చేశారు మాకు. అందరూ ఒక చోట ఉన్నాం, కష్టసుఖాలు పంచుకునేవాళ్ళు. రోజు ఎప్పుడు రేపు బెయిల్ అవుద్దా, రేపు వెళ్ళాలా,
ఇదే ఇదే అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా అయ్యో ఇంట్లో కూడా మా వైఫ్ 6 నెలలు కడుపుతుందని నేను టెన్షన్ పెట్టేసుకుంటారు కదా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు. అయ్యేసరికి ఆవిడ అలాగా మన ప్రయత్నం బయటకు వచ్చాక 3 నెలలు నగర బహిష్కరణ చేస్తాం. ఈ లోపల పుష్కరాలు వచ్చినాయి. పుష్కరాలు అటెన్షన్ జరుగుతుంది అన్నప్పుడు ఈ మనం వ్యాపారం వదిలేసి జైల్లో ఉండటం, 3 నెలలు ఏమో నగర బహిష్కరణ చేయడం అన్ని వల్ల వ్యాపారం దెబ్బతినిస్తాం. బాగా ఇంకా తీసినప్పుడే సుమారుగా ఒక 1 crore డెఫిసిట్ లో ఉన్నాను అప్పుడు. ఓన్లీ ఈ జైలు ఎపిసోడ్ 18 రోజుల్లో, ఈ 18 రోజులు 3 నెలలు నగర బహిష్కరణ. మరి నేను ఉండాలి అక్కడ. కన్సల్టెన్సీ అంటే ఏంటి? నా వెహికల్స్ నేను కొని నేనే ఫైనాన్స్ చేసుకోవాలి. మరి కొనివ్వండి నేనే, అమ్మివ్వండి నేనే, ఫైనాన్స్ చేసుకునేవాడిని నేనే. మరి నేను లేకపోతే అక్కడ స్టాక్ ఇన్వెస్ట్మెంట్, దానికి ఎంత ఇంట్రెస్ట్, దాని వడ్డీలు, బయట నుంచి తెచ్చినవి ఇవన్నీ ఉంటాయి కదా. మనం చిన్న సామాన్యులం కదా. మన తల్లిదండ్రులు మనకేమీ కోట్లు ఇచ్చేసినవి కాదు, లేదంటే ఏం కాదు. మనం డౌన్ టు ఎర్త్ కింద నుంచి చాలా చిన్న స్థాయి నుంచి ఎక్కడో అడవిలో పనిచేసేవాడిని అలా 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 అలాగా క్రమంగా అప్డేట్ అవుతూ ఇంకో ఇక్కడ వరకు వచ్చాను. ఓకే అన్న, జైల్లో అనేది చాలా వరకు ఒక కఠినమైనటువంటి చర్య. ఖచ్చితంగా. అప్పుడు మీకు అనిపించింది ఇదేంటి, నాకు అసలు రావడం ఎందుకు, ఇదంతా నాకెందుకు, ఇదంతా అనవసరంగా వచ్చానా, అనవసరంగా ఉన్నాను అని ఏమన్నా మానసికంగా ఒత్తిడి లోనయ్యారా? అనుకున్నాను ఒకసారి, అనిపించింది. ఒకే ఒక రోజు అనిపించింది. అది అలా అనిపించిన వెంటనే అనుకున్నాను. అప్పుడు ఇందాక అన్నాను కదా నీకు, అలా ఇప్పుడు మనకే ఇంత మానసికంగా ఒత్తిడి పడిపోయాం. 16-17 నెలలు ఒక ముఖ్యమంత్రి గారు అబ్బాయి, రాజకీయాన్ని శాసించిన ఫ్యామిలీ, పైగా కడప రాయలసీమ అంటే మీకు తెలియదే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని 18 నెలలు లోపల వేసేసారు. ఆయనంత నరకం అనిపించుంటారు. అన్న ముఖ్యమంత్రి అవ్వాలా, మనకి ఇది పెద్ద విషయం కాదు అనుకున్నాం. మీకు అర్థమైందా? అలా అలా అనుకున్నాం. అలా అనుకుని ఇంక అడ్జస్ట్ అయిపోయాం. అయిన తర్వాత కూడా మనం ఏం బాధ్యతని విస్మరించలా. అదే విజన విభాగంలో పనిచేసాం, పోరాటం చేసాం, ధర్నాలు చేసాం, కార్యక్రమాలు చేసాం. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. జాయినింగ్స్ పెట్టాం. చాలా మంది తెలుగుదేశంలోంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేశాను. నేను వేరే పార్టీలోంచి తీసుకొని జాయిన్ చేసుకోండి. నా కష్టం, నేను 24/7 పనిచేశాను పార్టీ కోసం. అర్ధరాత్రి 1 గంట అంటే 1 గంటకి రెడీగా ఉండేవాళ్ళం మేము. నేను మా ఫ్రెండ్ సర్కిల్ అవుతున్నాయంటే, మా యూత్ అవుతున్నాయి. తర్వాత 2 గంటకి 200 మంది అంటే ఎక్కడ దొరుకుతారు? అలా మెయింటైన్ చేసుకోండి నేను. ఎనీ టైం. ఇప్పుడు అదే ఉంటుంది. ఇప్పుడు ఇంకా జనం పెరిగారు. ఇప్పుడు ఇంకా నాకు బాగా పెరిగారు. ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువ. ఇప్పుడైతే ఇంకా గట్టిగానే ఉంది. అప్పుడు మీద 3 రెట్లు ఇంకా స్ట్రెంత్ ఇంకా ఎక్కువ. ఇప్పుడైతే అది ఓట్ బ్యాంక్ లోకి వచ్చింది. అప్పుడు యూత్, ఇప్పుడు ఓట్ బ్యాంక్. ప్రతి ఒక్కరు ఓటేసేవాళ్ళే, ఓటు వేయించేవాళ్ళే. అది రాజమండ్రి 7 నియోజకవర్గాల్లో ఉంది. ఏదో ఒక రాజమండ్రి పక్కన వార్డో కాదు. 7 నియోజకవర్గాల్లో మనకి మంచి ఫ్రెండ్ సర్కిల్, మంచి బంధువర్గం, మంచి క్యాడర్, బీసీ సంఘాల నాయకులు, బీసీ సంఘాల అధ్యక్షులు అంతా నాతో ఫాలో అవుతారు. అన్ని క్యాస్ట్ లో.